రీసెంట్గా అమెరికా నుంచి అమెరికన్ మిలిటరీ ప్లేన్స్ అనేవి కొన్ని అమృత్సర్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్లో ఇండియన్స్ కొంతమందిని వాళ్ళంతా కూడా అమెరికాకి డాక్యుమెంట్స్ ప్రాపర్గా లేకుండా అక్రమంగా వలస వచ్చారని చెప్పేసి దించి వెళ్ళడం జరిగిందనమాట. అయితే వాళ్ళని చేతులకు బేడీలు వేయడం కానీ, తర్వాత వాళ్ళని స్వేచ్ఛగా ఉండనీయకుండా ఉండడం కానీ, వీటన్నిటి మీద చాలా పెద్ద చర్చ జరిగింది. అంటే అమెరికా అనేది భారతదేశానికి ఒక మిత్రదేశం అయినా సరే, మైగ్రెంట్స్ అయినంత మాత్రాన, డాక్యుమెంట్స్ లేనంత మాత్రాన యూనివర్సల్గా హ్యూమన్ రైట్స్ ఏవైతే ఉంటాయో వాటిని అమెరికా గౌరవించలేదు. ఇండియన్ మైగ్రెంట్స్ని ప్రాపర్గా ట్రీట్ చేయలేదు, హ్యాండ్ కప్స్ చేసి వాళ్ళని అమర్యాదగా ప్రవర్తించిందన్నది చాలా చర్చ జరిగింది. ఇండియాలో కూడా ప్రత్యేకంగా మోడీ పదే పదే ట్రంప్ ఈజ్ మై ఫ్రెండ్, ట్రంప్ కూడా మోడీ ఈజ్ మై ఫ్రెండ్ అని చెప్తున్నా సరే ఇండియన్ మైగ్రెంట్స్ ఎవరిని కూడా ప్రాపర్గా ట్రీట్ చేయలేదు అన్నది చాలా పెద్ద చర్చ జరిగిందనమాట. అయితే ఈ ట్రంప్ కానీ లేకపోతే ఈ మోడీ కానీ ఇవన్నీ కాసేపు పక్కన పెడితే వాళ్ళని ట్రీట్ చేసిన విధానం కానీ, లేకపోతే తర్వాత మైగ్రెంట్స్కి ఇండియాలో ఉన్న హక్కులేంది, అంటే మైగ్రెంట్స్ ఎవరైతే ఇతర దేశాలు వెళ్తారో వాళ్ళకి అక్కడ ఏమైనా ఇబ్బంది జరిగితే, ఇప్పుడంటే ఆ అక్రమ వలస అనేది అమెరికాలో ఒక పెద్ద పొలిటికల్ డిబేట్ అయింది. ఆ పొలిటికల్ డిబేట్నే సరౌండింగ్గా చేసుకొని చాలా పెద్ద నేరేటివ్ క్రియేట్ చేసి ట్రంప్ అమెరికన్ ఎలక్షన్స్లో రెండోసారి ప్రెసిడెంట్ కాగలిగిండు. అమెరికా అనేది ఒక ల్యాండ్ ఆఫ్ ఆపర్చునిటీ, ల్యాండ్ ఆఫ్ ఫ్రీ అనే ఒక ఆలోచన ప్రపంచవ్యాప్తంగా ఉందన్నమాట. అమెరికా వెళ్తే ఉద్యోగాలు దొరుకుతాయి, అమెరికా వెళ్తే అవకాశాలు దొరుకుతాయి, పిల్లలకు మంచి భవిష్యత్తు దొరుకుతుంది, యువత కూడా మా డ్రీమ్స్కి వింగ్స్ లాగా ఒక అమెరికాని ఇమాజిన్ చేసుకుంటారు అనమాట. అయితే అమెరికా వెళ్ళాల్సిన డ్రీమ్ ఏదైతే ఉందో అక్కడ ఫార్చ్యూన్స్ని ఎంజాయ్ చేయాలా, తర్వాత ఇంటి దగ్గర ఉన్న తల్లిదండ్రులకి డబ్బులు పంపించాలి, కుటుంబాలని మంచిగా చూసుకోవాలని మంచి డ్రీమ్స్తో వెళ్ళిన వాళ్ళందరికీ కూడా మైగ్రెంట్స్ డిపోర్టేషన్ ఏదైతే ఉందో ఇది చాలా హార్ట్ బ్రోకింగ్ అనమాట. ఎందుకంటే ట్రీట్ చేసిన విధానం, ముఖ్యంగా మొత్తం ప్రయాణంలో కేవలం 2 సార్లే వాళ్ళ హ్యాండ్ కప్స్ అనేవి విప్పడానికి అవకాశం ఇచ్చారనమాట. అంటే అంత ఇన్హ్యూమన్గా ట్రీట్ చేసిన విధానం గురించి ఖచ్చితంగా చర్చ జరగాలి. రెండో విషయం ఏంటంటే అమెరికా వెళ్ళాలి, డబ్బులు సంపాదించాలి, కుటుంబాలని మంచిగా చూసుకోవాలని ఎవరైతే కలలు కంటున్నారో వాళ్ళంతా కూడా, ముఖ్యంగా యువత 18-35 ఏళ్ల మధ్యలో ఉన్న యువత అంతా కూడా, మధ్యలో ఏజెంట్లు, బ్రోకర్లు, అంటే వాళ్ళంతా కూడా అమెరికా తీసుకెళ్తాం, మీకు మంచి ఉద్యోగాలు ఇప్పిస్తామని వీళ్ళ దగ్గర డబ్బులు లక్షలు డబ్బులు తీసుకొని అమెరికా పంపిస్తామని చెప్పకుండా మధ్యలో వేరే ఏదో దేశం, ఫర్ ఎగ్జాంపుల్ బ్రెజిలో లేకపోతే ప్యారిసో లేకపోతే ఇంగ్లాండో అక్కడ పంపించి అక్కడ పోలీసుల ద్వారా అరెస్ట్ అయ్యి అక్కడ కస్టమ్స్ అధికారులు వాళ్ళని అరెస్ట్ చేసి మధ్యలో ఇట్లా హార్ట్ బ్రోకెన్ స్టోరీస్ చాలా ఉన్నాయన్నమాట. వలస వచ్చిన మనుషుల్ని, అంటే అవకాశాల కోసం వచ్చారు కదా, వాళ్ళు కూడా దొంగతనం చేయడానికి రాలేదు కదా, అంటే బేసిక్ హ్యూమన్ రైట్స్ ఉంటాయన్నమాట ప్రపంచంలో. యూనివర్సల్ హ్యూమన్ రైట్స్ డిక్లరేషన్ మనందరికీ తెలుసు కదా, దాన్ని ప్రపంచంలో ఉన్న ప్రతి వ్యక్తి ఫాలో కావాలి. ఎందుకంటే హత్య కేసు మీద జైల్లో ఉన్న ఖైదీకి కూడా మానవ హక్కులు ఉంటాయి. కాబట్టి వీళ్ళు అవకాశాల కోసం పోయారు కాబట్టి వీళ్ళని బేసిక్ హ్యూమన్ డీసెన్సీతోని రెస్పెక్ట్ ఇవ్వాలన్నది ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్న చర్చ. సరే, లెట్ us కమ్ బ్యాక్ టు ద స్టోరీ. ఇప్పుడు 1983 మైగ్రేషన్ యాక్ట్ ఏదైతే ఉందో ఆ యాక్ట్లో క్లారిటీ లేదనమాట. ప్రపంచ దేశాలకు వలస వెళ్ళిన మనోళ్ళకి అక్కడ ఉండాల్సిన హక్కులేంది, అక్కడ ఉండాల్సిన వెల్ఫేర్ ఏంది, వాళ్ళకి ఏమైనా ఇబ్బంది అయితే మన గవర్నమెంట్, కేంద్ర ప్రభుత్వం కావచ్చు, రెస్పెక్టివ్ స్టేట్ గవర్నమెంట్స్ కావచ్చు, వాళ్ళు ఎలా ట్రీట్ చేయాలన్న దాని మీద ఒక క్లారిటీ లేదు. దాని తర్వాత ఇప్పుడు డిపోర్టేషన్ జరిగిన మైగ్రెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళలో మెజారిటీ పంజాబ్ నుంచి, ఆ తర్వాత హర్యానా, తర్వాత హిమాచల్ ప్రదేశ్, జమ్మూ కాశ్మీర్, కేరళ నుంచి ఉన్నారు. ఒక వ్యక్తిని అమెరికా కానీ లేకపోతే ఇంకేదన్నా కంట్రీ కానీ పంపించాలన్నప్పుడు ఎలాంటి డాక్యుమెంట్స్ మెయింటైన్ చేయాలి, తర్వాత వాళ్ళు ఎలాంటి రూల్స్ ఫాలో అవ్వాలన్న దాని మీద పంజాబ్ ఒక చట్టం తీసుకొచ్చింది. 1983 చట్టం, తర్వాత ఈ 2012 ట్రావెల్ ప్రొఫెషనల్ యాక్ట్ పంజాబ్ ఏదైతే చేసిందో అవి రెండు కూడా ఒకదానికొకటి కాంప్లిమెంటరీ యాక్ట్స్ అనమాట. అయితే మిగతా స్టేట్ గవర్నమెంట్స్లో వలస వెళ్ళిన ప్రజలకు ఏమైనా ఇబ్బందులు జరిగితే ఏం చేయాలన్న దాని మీద ఒక క్లారిటీ లేదు. కేరళ స్టేట్ గవర్నమెంట్లో విదేశాల్లో స్థిరపడ్డ, కేరళ నుంచి ముఖ్యంగా గల్ఫ్ దేశాల్లో ఎక్కువ ఉంటారు, దాని తర్వాత మిగతా యూరోపియన్ కంట్రీస్లో కేరళ నుంచి మైగ్రెంట్స్ ఉన్నారనమాట. వాళ్ళు బయటికి వెళ్ళినప్పుడు వాళ్ళని ఎట్లా చూసుకోవాలన్న దాని మీద ఒక స్పెషల్ మినిస్ట్రీ ఉంది. మిగతా స్టేట్ గవర్నమెంట్స్ కూడా వాళ్ళ రాష్ట్రాల ప్రజలు వేరే దేశాలకు వలస వెళ్ళినప్పుడు ఎట్లా చూసుకోవాలన్న దాని మీద ఒక క్లారిటీ తీసుకురావాల్సిన అవసరం ఉంది. అయితే ఇప్పుడు మనం ట్రావెల్ బ్రోకర్స్ గురించి మాట్లాడుకున్నాం కదా. ఈ ట్రావెల్ ఏజెంట్స్ ద్వారాగా బయట దేశాలు వెళ్ళిన వ్యక్తులు ఎవరైతే ఉంటారో వాళ్ళు పడ్డ కష్టాల గురించి మనం ఖచ్చితంగా మాట్లాడుకోవాలి. ఎందుకంటే మనలో చాలా మంది ఏమనుకుంటారంటే అమెరికాలో వాళ్ళ ఉపాధి అవకాశాలు మనం కొల్లగొడుతున్నాం కాబట్టి
ట్రంప్ నిర్ణయం తీసుకున్నాడు, వాళ్ళందరినీ పంపించినట్టున్నాడు. కరెక్టే, ఖచ్చితంగా అమెరికాలో కాకుండా ఇండియాలో కూడా అలాంటి వలస ఎవరన్నా వచ్చి ఇక్కడున్న యువత అవకాశాలు కానీ ఇక్కడ ప్రజల ఉపాధి అవకాశాలు కానీ తీసుకుంటే సాఫ్ట్వేర్ ఇండస్ట్రీ నుంచి మిగతా ఇండస్ట్రీస్ అన్నిటిలో కూడా చీప్ లేబర్ అవైలబిలిటీ ఎవరన్నా ఇచ్చిరంటే భారతీయులే ఖచ్చితంగా. అమెరికా ఎకానమీకి మనం కూడా కాంట్రిబ్యూట్ చేస్తున్నాం. అట్లని చెప్పేసి అమెరికా వలస మీద చర్యలు తీసుకోవద్దు అనట్లేదు. కానీ ఇండియాకి తిరిగి వచ్చిన తర్వాత వాళ్ళ చరిత్రలు వింటే ఖచ్చితంగా వాళ్ళు పడ్డ ఇబ్బందులు ఏవైతే ఉన్నాయో కన్నీరు పెట్టక మారం. ప్యారిస్లో 2 సంవత్సరాలు వెయిట్ చేయాల్సి వచ్చింది. ప్యారిస్లో బాత్రూమ్లు కడుక్కుంటా లేకపోతే బిల్డింగుల్లో కూలి పని చేసుకుంటా ఉండాల్సి వచ్చింది. ఇంకొక స్టోరీ చెప్తే, అమెజాన్ అడవులు అంటే చాలా డీప్ ఫారెస్ట్. వీడేం చేస్తాడు, ఇక్కడ ట్రావెల్ ఏజెంట్ నిన్ను అమెరికా పంపిస్తా ఎట్లనైనా అని చెప్తాడు. అమెరికా పంపిస్తా అని చెప్పి డైరెక్ట్ ప్యారిస్కి ఫ్లైట్ ఉందని చెప్పేసి ప్యారిస్ నుంచి అమెరికా పోవాలని చెప్పేసి లాస్ట్ మూమెంట్లో డైరెక్ట్గా నీకు ఇక్కడ నుంచి బ్రెజిల్కి ఉంది ఫ్లైట్, బ్రెజిల్ వెళ్ళిపోయిన తర్వాత వాడి పరిస్థితి చాలా ఘోరం. బ్రెజిల్ వెళ్ళిపోయిన తర్వాత బ్రెజిల్ నుంచి పెరు దాకా అమెజాన్ డీప్ ఫారెస్ట్లో నడవాలి. ఆ ఫారెస్ట్లో సరైన ఆహారం ఉండదు, సరైనటువంటి వాతావరణం ఉండదు, కొత్త వాతావరణం. ఒకవేళ ఏమైనా శరీరంలో మార్పులు జరిగి బాడీ సహకరించకపోతే, నడవలేకపోతే వాడిని అక్కడే వదిలేసి నిర్దాక్షిణంగా వాళ్ళు ముందుకెళ్ళిపోతారు. దక్షిణ అమెరికా నుంచి పెరు దేశం కానీ బ్రెజిల్ కానీ, దక్షిణ అమెరికాలో లాటిన్ అమెరికా అంటారు దాన్ని, అక్కడి నుంచి పెరు నుంచి ఈక్వెడారు, అక్కడి నుంచి కొలంబియా, అక్కడి నుంచి మెక్సికో యుఎస్ సరిహద్దులోకి వెళ్ళాలి. అక్కడికి పోయిన తర్వాత తీరా ఇన్ని వ్యయ ప్రయాసాలు ఓర్చి ఇంత దూరం పోయిన తర్వాత అక్కడ యుఎస్ మెక్సికో బోర్డర్లో ఒక బోర్డర్ వాల్ ఉంటుంది, అక్కడ కస్టమ్స్ ఆఫీసర్స్ ఉంటారు, వాళ్ళు అరెస్ట్ చేస్తారు. ఇంత ఘోరమైన పరిస్థితి. అమెరికా వెళ్ళాల్సిన వాళ్ళు సౌత్ అమెరికా వెళ్ళి బ్రెజిల్ నుంచి, పెరు నుంచి, ఈక్వెడార్ నుంచి, సాల్వడార్ నుంచి, అక్కడి నుంచి కొలంబియా వెళ్ళి ఈ జర్నీ ఏదైతే ఉంటుందో దీన్ని డాంకీ రూట్ అంటారు అనమాట. డాంకర్స్ అని లోకల్ వాళ్ళు ఉంటారు అనమాట. వాళ్ళతోని ఈ ఏజెంట్స్కి యాక్సెస్ ఉంటుంది అనమాట. వాళ్ళకు కొంత డబ్బు చెల్లిస్తే వాళ్ళు ఆ డేంజరస్ రూట్లో తీసుకుపోతారు. మధ్యలో వీడు ఉంటాడో సస్తాడో ఎవరికి తెలియదు. ఉంటే అదృష్టం బాగుండి ఉంటే అమెరికా పోతాడు, ఇంకా అదృష్టం బాగుంటే అక్కడ కస్టమ్స్ పోలీసులు అరెస్ట్ చేయరనమాట. ఈ డాంకీ రూటు అంత డేంజరస్ అనమాట. అంటే కళలు, తల్లిదండ్రులను బాగా చూసుకోవాలి, కుటుంబాన్ని బాగా చూసుకోవాలన్న కళ ఏదైతే ఉందో వాడిని ఆ డాంకీ రూటుకి తీసుకుపోయి అన్యాయంగా ఒక ఇన్హ్యూమన్ నేచర్లో చంపేస్తుంది అనమాట. ఇది అమెరికా డ్రీమ్ గురించి ఉన్నటువంటి చరిత్ర. అయితే అమెరికాలో అవకాశాలు ఉన్నాయి కాబట్టి మనోళ్ళు పోతున్నారు. మనోళ్ళే కాదు, ప్రపంచవ్యాప్తంగా ఇతర అభివృద్ధి చెందుతున్న దేశాలు, వాటిని ఇంకో రకంగా చెప్పాలంటే థర్డ్ వరల్డ్ కంట్రీస్ అంటారు. ఇక్కడ నుంచి మనోళ్ళు వలస పోతున్నారు. ఎందుకంటే సొంత దేశంలో అవకాశాలు లేవు కాబట్టి ఖచ్చితంగా వేరే దేశాలకు పోతారు. మన దేశంలో కూడా అంతర్రాష్ట్ర వలస ఉంది కదా, అంటే బీహార్ వాళ్ళు, ఉత్తరప్రదేశ్ వాళ్ళు వీళ్ళంతా కూడా వేరే రాష్ట్రాలకు వలసపోయి చేస్తారు కదా. మన సౌత్ ఇండియా నుంచి కూడా కేరళ నుంచి సౌదీ అరేబియా లేకపోతే దేశంలోని ఇతర రాష్ట్రాలకు వలస ఎట్లా పోతున్నారో అట్లనే ఈ వలస కూడా ఉందన్నమాట. అమెరికాలో భారతీయుల వలస తీవ్రత ఎంత ఉందంటే యుఎస్ హోమ్ల్యాండ్ సెక్యూరిటీ డిపార్ట్మెంట్ ఇచ్చిన లెక్కల ప్రకారం 2016లో 5 లక్షల మంది అమెరికాకు వలస వెళ్ళారు. జాన్ హాప్కిన్స్ యూనివర్సిటీ లెక్కల ప్రకారం గత 2 దశాబ్దాల్లో పంజాబ్ నుంచే వలస వెళ్ళిన వాళ్ళలో 61% మంది అజైలం అప్లై చేసుకున్నారనమాట. అంటే అక్కడ శరణార్థిగా ఉండడానికి అప్లై చేసుకున్నారు. అంటే ఎట్టకేలకు అక్కడ ఉండాలి, అక్కడ ఒక డ్రీమ్ ల్యాండ్ లాగా అది ఉంది కాబట్టి వెళ్ళిపోతున్నాం. అవకాశాల కోసం వలస వెళ్ళడంలో తప్పు లేదు. అయితే 2 దేశాలు కూడా బేసిక్ హ్యూమన్ రైట్స్ మీద ఒక అండర్స్టాండింగ్కి రావాలి. అవకాశాలు అక్కడ ఉంటే మనోళ్ళు ఫ్రీగా వెళ్ళే అవకాశం ఉండాలి. తర్వాత అక్రమంగా అక్కడి ఉద్యోగాలకి, అక్కడ ఉపాధికి ఇబ్బంది పడితే, థ్రెట్ వస్తే ఖచ్చితంగా చర్యలు తీసుకోవాలి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ టాపిక్స్ ఏవైనా సరే, స్టేట్ కానీ, నేషనల్ కానీ, ఇంటర్నేషనల్ కానీ ఏవైనా సరే 10 నిమిషాల్లో చెప్తా. మీకు ఏమైనా టాపిక్ సజెషన్స్ ఉంటే కామెంట్ బాక్స్ ఈజ్ ద వే టు గో.